మట్కా రివ్యూ. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు కరుణ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రమే మట్కా. ఓ గ్యాంగ్స్టర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. కథలోకి వస్తే స్వాతంత్రం వచ్చిన 10 ఏళ్ల తర్వాత అప్పటికి వైజాగ్ పట్టణానికి వాసు వరుణ్ తేజ్. తన చిన్న వయసులోనే తన తల్లితో వలస వస్తాడు. అక్కడ నుంచి వాసు జీవితం ఎలా టర్న్ అయింది, అక్కడ లోకల్గా పవర్ఫుల్ వ్యక్తుల కేబీ జాన్ విజయ్, అలాగే నాని కిషోర్ కుమార్లు ఎలా తన లైఫ్లోకి వస్తారు, ఈ క్రమంలో వాసు ఎలా ఎదిగాడు, తను కనిపెట్టిన మట్కా జూదం మూలన ఏం జరిగిందనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాలో మొదటిగా మాట్లాడుకోవాల్సింది వరుణ్ కోసమే అని చెప్పాలి. తన ఫిలిమోగ్రఫీ పలు సినిమాలు ఫలితంతో సంబంధం లేకుండా నటుడిగా భిన్నమైన షేడ్స్ చేస్తూ వచ్చాడు. అలా మట్కాలో కూడా తనలోని వెరాటిలిటీ కనిపిస్తుంది. మొత్తం 3 షేడ్స్లో వరుణ్ తేజ్ ప్రదర్శించిన నటన బాగుంది. 3 షేడ్స్కి తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్, మాట తీరు బాగున్నాయి. ఇక తన కూతురితో సింగిల్ టేక్ సీన్ వరుణ్ మంచి ఎమోషన్తో పంపించాడు. అలాగే మీనాక్షి చౌదరి తన రోల్లో సూట్ అయింది. ఇద్దరి నడుమ కొన్ని సీన్స్ బాగున్నాయి. అలాగే ఇతర నటులు నవీన్ చంద్ర, రవిశంకర్, సన్నీలో తదితరులు డీసెంట్ పర్ఫార్మెన్స్లు అందించారు. ఇక నెగిటివిటీ షేడ్లో కనిపించిన జాన్ విజయ్, కిషోర్ కుమార్లు తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. ఇక స్పెషల్ అట్రాక్షన్ నోరా ఫతేహి సాంగ్కు మాత్రమే కాకుండా సినిమాలోకి కీలక పాత్రలోని కనిపించినా కూడా మెప్పిస్తుంది. ఇక సినిమాలో వరుణ్ రోల్ని దర్శకుడు తీర్చిదిద్దిన విధానం బాగుంది. అలాగే తనపై కొన్ని సీన్స్ మంచి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఇక మైనస్ పాయింట్స్. ఈ సినిమాలో థీమ్ పర్వాలేదు, కానీ కథను నడుస్తున్న కొద్ది అంశాలు మాత్రం చాలా సాగతీతంగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఇది సెకండ్ హాఫ్లోనే బాగా అనిపిస్తుంది. వీటితో సినిమాలో కేవలం కొన్ని అంశాలు మాత్రమే ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా, గుర్తుండేలా అనిపిస్తాయి. అలాగే సినిమాలో అంత ఎంటర్టైన్మెంట్ కూడా లేదు. ఒకటే సీరియస్ టోన్లో సాగుతుంది. పైగా డ్రామా కూడా ఈ గ్యాంగ్స్టర్ సినిమాలో ఎక్కువ అయినట్లు అనిపిస్తుంది. అలాగే మరి ఎగ్జైట్ చేసే ఎలివేషన్ కానీ సినిమాలో కొన్ని పాటల మూలన మరింత ఫీల్ కలుగుతుంది. దర్శకుడు కరుణ కుమార్ విషయానికి వస్తే తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించి ఇప్పుడు మట్కాతో వచ్చారు. ఈ సినిమాకు ఇంట్రెస్టింగ్ నేపథ్యాన్ని ఎంచుకున్నారు. అలాగే ముఖ్యంగా వరుణ్ రోల్ని డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది. వీటితో పాటు అప్పటికి డీటెయిల్ పరంగా తీసుకున్న జాగ్రత్తలు బాగున్నాయి. కానీ సినిమాని మాత్రం తను పూర్తి స్థాయిలో ఎంగేజ్గా నడిపించలేకపోయారని చెప్పక తప్పదు. కథనం వెళ్తున్న కొద్దీ చెప్తున్నాడన్నట్టు అనిపిస్తుంది. మధ్యలోనే కొన్ని చోట్ల సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా కొన్ని డైలాగ్స్ని వరుణ్ తేజ్తో పలికించిన కథలు, ఫిలాసఫీ బాగున్నాయి. కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా సినిమాలో డోస్ సరిపోలేదు అనిపిస్తుంది. వీటితో కథనానికి మరింత టైట్గా ఫస్ట్ ఫేజ్లోనే ఏమైనా డిజైన్ చేస్తుంటే బాగుండేది.